మేము ఇప్పుడు వేసే ప్రశ్న చాలా చిన్నదే, కానీ సమాధానం పెద్దదే అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే సాహిత్యం వల్ల సామాజిక ప్రయోజనం విశ్వశ్రేయస్కాయ అంటారు కదా, ఆ విశ్వశ్రేయస్సు మీ సాహిత్యం అంటే సంప్రదాయ సాహిత్యం ఎంతవరకు సాధిస్తుంది అని మీరు భావిస్తున్నారు, మాకు చెప్పగలరు? తప్పకుండానండి. సాహిత్యం లేకపోతే సమాజం లేదు. అవును. మనం సమాజాల్లో ఎన్నో మార్పులు చూస్తూ ఉన్నాం. సాహిత్యం వాటికి పునాదిగా నిలబడింది. స్వాతంత్ర పోరాటంలో సృష్టింపబడిన సాహిత్యం అనేక మందిని ఒక స్వాతంత్ర వీరులుగా తీర్చిదిద్దింది. గాంధీ వెనకాల లక్షలాది మంది జనం వెళ్ళేటట్లుగా గరిమెళ్ళ సత్యనారాయణ గారు ఇలా మొదలైనటువంటి దేశభక్తులు వాగ్గేయకారులై సాహిత్యాన్ని సృష్టించారు. ఆ సాహిత్యం విప్లవాన్ని ఆనాడు రగులు కొల్పింది. అలాగే ఒక సద్భావము, సద్గుణాలు, సంస్కారము ప్రజల మనసుల్లో చిరస్థాయిగా ఉండాలంటే అది సాహిత్యం ద్వారానే సాధ్యమవుతుంది. ఈ మామూలుగా చెప్పడం కంటే చెప్పిన మాట ఒక్క సెకనులో చెవిలో పడి జీర్ణమైపోవచ్చు. జీర్ణమంగే సుభాషితం అన్నాడు భర్తృహరి. కానీ చిరస్థాయిగా ఉండేది సాహిత్యంలో ఆ మంచి మాట నిలబడిపోతుంది. దానికి ఒక కథ కానీ ఏదైనా ఒక సంఘటన కానీ తోడు చేసి అది రసవంతంగా చెప్పగలిగితే ఆ పాత్రల ద్వారా మనం సూచించినటువంటి సంస్కారాలు, ఆ రామాయణ మహాభారత భాగవతాలు యొక్క సంస్కారాలు ఈనాటికి ఆ ఋషివాటికల్లో వెలువిరిసిన నాగరికతలు ఈ విధంగా ఈనాటికి మనం చర్చిస్తున్నాం కదా. అదేవిధంగా ఇంకా సమాజంలో మార్పులు రావాలి. ఇప్పటికీ ఇంకా కొన్ని సమాజంలో దురాగతాలు, దుష్కార్యాలు మన కళ్ళ ముందు జరుగుతూ ఉన్నాయి. వాటి మీద కూడా బలమైనటువంటి సాహిత్యం కనుక వచ్చినట్లయితే ఆ సాహిత్యం కూడా కొంత చట్టానికి సహాయకారిగా ఉంటుంది. సంస్కారాల హృదయాల్లో అది ఎల్లప్పుడూ వెలుగుతున్న దీపంలాగా ఒక మంచి త్రోవ చూపిస్తుంది అని నేను విశ్వసిస్తూ ఉన్నానండి. చాలా సంతోషం అండి. చాలా మంచి విషయాలు మాకు చెప్పారు. ఇప్పుడు మీ సాహిత్యంలో మీరు రాసిన చక్కటి పద్యాలు ఎన్నో ఉన్నాయి, మీరు ఆవిష్కరించినవి. వాటిలో ఒక పద్యాన్ని, ఒక మీకు నచ్చిన పద్యాన్ని, మీ సాహిత్యం అంతా చక్కగా ఉంటుంది, నేను రాసిన పద్యాలన్నీ మధురంగానే ఉంటాయి, వాటిల్లో ఒక పద్యాన్ని మాకు వినిపిస్తారా? తప్పకుండా. సరే, మా గురువుగారి పద్యాన్ని వినిపిస్తాను. ప్రాత చీకటి బావిలో లోతునబడి దిక్కు తెలియక మూలుగునా దశకు ఒక్క సమణి కంకణ పాణిపద్మమటు సాగి వచ్చే కన్యాకుమారి ప్రద్వారసీమ. మా గురువుగారు కన్యాకుమారి వెళ్ళారు. మా గురువుగారు అంటే మొదలామంద సత్యనారాయణ శాస్త్రి గారు. కన్యాకుమారిలో అరుణోదయాన్ని చూసి వర్ణిస్తూ ఉన్నారు. ఒక చీకటి బావిలో పడి దిక్కు తెలియక బాధపడుతూ ఉండే ఒక జీవికి ఒక సమణి కంకణ కిరణంతో, సమణి కంకణములతో కూడిన ఒక చెయ్యి అందించి పైకి తీస్తే ఎట్లా ఉంటుందో ఆ చీకటిలోంచి ఈ అరుణోదయం నన్ను ఈ విధంగా పైకి లేపుతున్నది అంటున్నారు. ప్రాత చీకటి బావిలో లోతునబడి దిక్కు తెలియక మూలుగున దశకు ఒక్క సమణి కంకణ పాణిపద్మమటు సాగి వచ్చే కన్యాకుమారి ప్రద్వారసీమ. అమృత మహస్సు హైందవ మహాంబుధి నుండి అరేబియా సముద్రములను బంగాళా జలధి దార్కొని తా త్రిగుణాత్మికము పేరిమి భువనంబునందు అవతరించిన కుంకుమ ప్రొద్దు పూర్వములకు నన్ను లాగికొని వచ్చే వినిద్రిత జీవభావమై. 3 సముద్రాలు ఒక చోట కలిసే చోట, హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రం, తూర్పు సముద్రం, ఈ 3 బంగాళాఖాతం, ఈ 3 ఒక చోట కలిసే చోట ఈ 3 త్రిగుణాలు లాంటివి, సత్వ రజ తమో గుణాలు లాంటివి. సముద్రాలు కూడా మన జీవితంలో ఆ గుణాలు ఎటువంటివంటే అంత విశాలమైనవి. ఆ 3ంటికి కూడా చైతన్యాన్ని కలగజేస్తున్నదా అన్నట్లు కుంకుమ ప్రొద్దులాగా అరుణోదయం అవుతున్నది అన్నారు గొప్ప భావుకతగా మా గురువుగారు మొదలాపతి సత్యనారాయణ శాస్త్రి గారు. ఈ పద్యాలు కేళాకూళి చైత్రరథం, కేళాకూళి సంపుటిలో వేసినటువంటి పద్యాలు నాకు చాలా ఇష్టమైన పద్యాలు. నమస్కారం.